అంగన్వాడీ టీచర్ల సమస్యలను మంత్రివర్గంలో ప్రస్తావిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. దివ్యాంగులకు తెలంగాణ దివ్యాంగుల సహకార సహాయ సంస్థ కింద ఉపకరణాలు అందజేసిన మంత్రి అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్లకు ఈఆర్ఎస్ కింద ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి ఒక మునగ, జామ, కరివేపాకు మొక్కలు పెట్టాలని, అవి ఆరోగ్యానికి మంచివని తెలిపారు. పిల్లలకు సంబంధించి గవర్నమెంట్ లో నేను కూడా మీ మంత్రి సీతక్క గారితో మాట్లాడి పిల్లలకు సంబంధించినటువంటి ఆ యొక్క కప్స్, గ్యాస్ స్టవ్ లో ఇతరత్ర అన్ని చేస్తాం. మన కాన్సెప్ట్ ప్రత్యేకంగా ఉండడానికి సంబంధించి ఆ ఎగ్ ప్రొటెక్షన్ స్టాండ్స్ కానీ, ర్యాక్స్ కానీ, అదేవిధంగా మరి ఎలక్ట్రికల్ కుక్కర్ సంబంధించి నేను మాట్లాడి మళ్ళీ మీతో ఎట్లా అనేది నాకు 354 సంఘాలని పేదల మేనలు ఎంత చేద్దాం ఆలోచన చేద్దాం. మునగ చెట్టు అన్ని రకాల ఆరోగ్యవంతం. ఆ విధంగా కొద్దిగా ఆరోగ్యం కాపాడే విషయంలో ఖర్చు లేకుండా మునగ చెట్టు, జామ చెట్టు, కళ్యాణ చెట్టు అయితే ఖర్చు కాదు కదా. అది వాళ్ళని చెప్తే తినమని చెప్పండి అంతే. సరేనా? అందరికి మరొకసారి శుభాకాంక్షలు. మీ అందరికి నమస్కారం.